వస్తువుల తయారీలో వెట్టి చాకిరీ చేసే కార్మికులు ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత్ సహా 17 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 10% సుంకాలను విధించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి జమీసన్ గ్రీర్ వెల్లడించారు. భారత్, కెనడా, యూకే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా మొత్తం 17 దేశాలకు 10% కొత్త సుంకాలు వర్తించనున్నాయి. వెట్టి చాకిరీ నిర్మూలనలో విఫలమైనందుకు గాను జూన్ 4న ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద 60 దేశాలపై అదనపు సుంకాలను అమెరికా ప్రకటించింది. అందులో భారత్ సహా 54 దేశాలపై 12.5, 6 దేశాలపై 10% సుంకాలను విధించాలని నిర్ణయించింది. తర్వాత భారత్ తీసుకున్న చర్యలను అమెరికా ఫెడరల్ నోట్ గుర్తించింది. జూన్ 14న బలవంతపు కార్మికులను ఉపయోగించి ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతిని నిషేధించేలా భారత్ తన విదేశీ వాణిజ్య విధానాన్ని సవరించింది. దీంతో సుంకాన్ని 10%కి పరిమితం చేస్తూ అమెరికా ప్రకటించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, వక్రీకృత వాణిజ్య విధానాలను సరిదిద్దడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది.